మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వరదల నష్టం గురించి ఖమ్మంలో ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే వరదలు వచ్చాయి, వెళ్ళిపోయాయి, కానీ నష్టం మాత్రం అలానే ఉంది. ఇప్పుడైతే మనం ప్రస్తుతం కాలవడ్డు పక్కన FCA గోడౌన్స్ సందులో ఉన్నాం. ఇవంతా చూస్తే ఆటోమొబైల్స్ అంతా ఏరియా, ఇక్కడంతా బైక్ రిపేర్స్ అండ్ లారీస్ రిపేర్స్ చేస్తూ ఉంటారు. స్పేస్ పార్ట్స్ దొరుకుతుండే ఏరియా అన్నమాట. మొన్న జరిగిన వరదల నష్టానికి ఇక్కడైతే మొత్తం షాప్స్ అన్ని ఫుల్ గా నిండిపోయి, అక్కడ ఏదైతే ఉన్నాయో స్పేర్ పార్ట్స్ అవన్నీ కూడా నిండిపోయి పనికిరాని పరిస్థితుల్లోకి వచ్చాయన్నమాట. వాళ్ళు ఒక 1 వీక్ అవ్వొస్తుంది, అయినా కానీ ఇంకా అవంతా క్లీనింగ్ అండ్ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి పార్ట్స్ అన్ని వెతుకునే క్రమంలోనే ఉన్నారు. వాళ్ళకి వరదలు చేసిన చాలా నష్టం మనం తీర్చలేనిది. వాళ్ళ మాటల్లో విందాం, ఎంత నష్టమైంది, అసలు ఏంటి, ఏమేమి ఉన్నాయి అసలు ఇక్కడ అనేది వాళ్ళ మాటల్లోనే విని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడ చూడండి ఎలా అయితే కనిపిస్తుందో, వాళ్ళంతా మొత్తం అంటే ఒక ప్యాకింగ్ లో ఉండే ఐటమ్స్ అన్ని మొత్తం ఎక్కడెక్కడ కొట్టుకొని వెళ్ళిపోయాయి. అక్కడ ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అన్ని మొత్తం ఒక కుప్పలాగా వచ్చేసాయి అన్నమాట ఒక దగ్గరికి వరదల వల్ల. ఇవన్నీ ఓపెన్ చేసి వాళ్ళంతా క్లీన్ చేసి అవన్నీ మళ్ళీ సమకూర్చిన పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. ఇవంతా చూస్తే మీరు చూడొచ్చు, ఇదంతా కూడా మొత్తం ఎలా అయిపోయింది అంటే మొత్తం ప్యాకింగ్ లేకుండా మొత్తం ఒక దగ్గరికి వచ్చేసింది అనమాట వరదలో కొట్టుకొని. వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడే ఏమని చెప్తున్నారు, మొత్తం అవన్నీ ఎక్కడున్నాయో కూడా ఇప్పుడు మాకు ఇన్ని రోజులు పట్టింది అవన్నీ వెతుక్కోవటం అనేసి చెప్తా ఉన్నారు. ఒక చెత్త బుట్టలా మారింది అని చెప్పొచ్చు. ఇదంతా చూస్తున్నట్టయితే ఇవన్నీ ఒక స్పేర్ పార్ట్స్ పనికొచ్చే ఐటమ్స్ ని మనం వాహనాలు బాగు చేయడానికి ఉపయోగించే ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్పేర్ పార్ట్స్ అన్ని కూడా ఇప్పుడు అవే ఒక పనికిరాని పరిస్థితిలో పడిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మనతో పాటు ప్రస్తుతం ఈ షాప్ ఓనర్ గారు ఉన్నారు. అంటే ఎంతలో అయింది నష్టం, ఎంత వరకు ఉండొచ్చు, ఇవన్నీ తెలుసుకోవడానికి అయితే ఆయన అడిగి మనం ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చూస్తా ఉన్నాం మీరంతా. మీ పేరు? ఎస్కే జానిమి అండి. ఎస్కే ఆటోమొబైల్స్ మాది షాపు. FCA బైపాస్ రోడ్ లో వరద ఒకేసారిగా వచ్చేసింది. బాగా దాదాపు 30 లక్షల రూపాయల నష్టం వచ్చిందండి. చాలా వరకు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ షాపు, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు? దాదాపు నాకు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. నేను 20 సంవత్సరాలు వ్యాపారం చేస్తాను. ఎప్పుడు ఇంత రాలేదు మున్నేరుకి. ఈ ఫస్ట్ సారి మున్నేరు వచ్చిన కానీ ఇంత వరద ఎప్పుడు రాలేదు. చాలా నష్టం జరిగింది మాకు. గవర్నమెంట్ తరపున మాకు కొద్దిగా సహాయం చేయాలి. అంటే ఇప్పుడు మీ యొక్క షాప్ అయితే చూస్తున్నాం, ఇక్కడ సుమారుగా అంతా ఆటోమొబైల్స్ కనిపిస్తూ ఉన్నాయి. బోర్డ్స్ చూస్తుంటే ఎన్ని షాపులు ఉండొచ్చు సుమారుగా ఇక్కడ? దాదాపు ఒక 20 షాపులు ఉంటాయి మేడం. ఆయిల్ షాపులు అవి 20 షాపులు లాగుంటే వేరే షాపులు కూడా ఉన్నాయి మేడం. చాలా అంటే అందరికి ఇదే తీవ్రంగా ఇలానే నష్టం. దాదాపు 9 అడుగులు వచ్చింది మేడం. 9-10 అడుగులు షాపులు మునిగిపోయినాయి. దాదాపు షాప్ మునిగిపోయింది. 9 అడుగులు 10 అడుగులు దాకా వచ్చినాయి కాబట్టి అన్ని సామాన్లు ఏమి మిగలలేదు. ఏమేమి అంటే ఎంతలో ఉండొచ్చు నష్టం? అసలు షాప్ లో మొత్తం ఎంత జరిగి ఉండొచ్చు నష్టం? నాకే 30 లక్షలు వచ్చింది. తలా 20-30 లక్షల దాకా బాగా నష్టం జరిగింది మేడం. ఇది చెప్పలేని వర్ణాతీతం. చెప్పలేము, ఇది ఎంత నష్టం వచ్చింది కూడా చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు తెలుసుకోవాలన్నా చాలా రోజులు పట్టేటట్టు ఉంది. మాకు ఒక 15 రోజుల దాకా పట్టేటట్టు ఉంది. అంటే ఇప్పుడు వరదల్లో చూస్తున్నాం, ఏవైతే కార్లు ఉన్నాయో బండ్లు ఉన్నాయో అవి కూడా వర్షాల్లో తడిచి మొత్తం వరదల్లో చిక్కుకొని అవి కూడా రిపేర్స్ కి ఇక్కడికే తీసుకొచ్చి స్పేస్ పార్ట్స్ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర చూస్తే మీ పరిస్థితి ఇలా ఉంది, దాని గురించి ఏం వివరిస్తారు? ఏం లేదు, ఇప్పుడు మా షాపు మునిగి చాలా ఇబ్బంది పడుతున్నాం. కస్టమర్లు వస్తున్నారు, వేరే కస్టమర్లు. వాళ్ళకి ఇవ్వాలన్నా ఇవ్వలేకపోతున్నాం. చాలా టైం పట్టేటట్టు ఉంది మాకు. ఈ సామాన్ ఇవ్వలేకపోతున్నాం, బిజినెస్ పోతుంది. ఈ సామాన్ చూసుకోలే వరకు చాలా టైం, మాకు 15 రోజుల దాకా టైం పడుతుంది. కస్టమర్లు చాలా సఫర్ అవుతున్నారు. కొన్ని బండ్లు మునిగిపోయినాయి, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు చాలా రెక్కాడని డొక్కాని వాళ్ళు ఆటో కార్మికులు, వాళ్ళ కస్టమర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బంది చాలా వర్ణాతీతంగా ఉంది మేడం. ఇప్పుడు మీరు 30 లక్షలు పెట్టుబడి పెట్టున్నా అన్నారు, ఏమన్నా ఉందండి ఇట్లా దీనికి ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ అట్లా డబ్బులు ఎట్లా మీరు ఇంత కవరేజ్ ఎలా రికవర్ చేసుకుంటారు? ఇన్సూరెన్స్ చేయించలేము మేడం. ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటది కానీ ఇన్సూరెన్స్ చేయించలేము. ఇప్పుడు ఇంత 30 లక్షల నష్టం అంటే చిన్న నష్టం కాదు. ఇంత పెట్టుబడి పెట్టున్నారు అంటే 20 సంవత్సరాలు అయింది. అంతకు ముందు నుంచి స్టార్టింగ్ నుంచి అంత పెట్టుబడి పెట్టున్నారు మీరు? లేదు మేడం, చిన్న 2 లక్షల కాడి నుంచి స్టార్ట్ చేసి వ్యాపారం దినదిన అభివృద్ధి చేసుకుంటూ పెరిగినా కానీ ఇంత మనం ఆలోచించలేదు మేడం. మళ్ళీ చూస్తుంటే మీరు ఇంత ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు అదంతా ఒక పక్కన చూస్తుంటే మొత్తం ఐటమ్స్ అన్నీ అలా పడున్నాయి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీరు స్టార్ట్ అయ్యారంటారా? అవును మేడం, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ ఎలా షాప్ మొదలు పెట్టామో అటు నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది మేడం. మళ్ళీ పెట్టుబడి పెట్టాలి మేడం. మరి అది ఏం పొజిషన్ ఎంతో చూసుకోవాలి. అది కూడా ఆదాయం పరిస్థితి ఘోరంగా ఉంది. చేసిన బండ్లు కూడా రిపేర్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. మాకు చేసి కస్టమర్ తీసుకెళ్ళిన బండ్లు కూడా ఇలా పక్కకు పెట్టేయటం వల్ల మళ్ళీ అవి మొత్తం మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది. ఈ నష్టం అంతా ఎవరు భరించాలి ఏంటనేది మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే బండ్లన్నీ తడిచిపోయి ఉన్నాయండి, కార్లు కానివ్వండి బండ్లు కానివ్వండి, వర్షంలో మొత్తం మునిగిపోయి కంప్లీట్ గా పాడైపోయిన స్టేజ్ లో వస్తున్నాయి. వాళ్ళకి ఎంతెంత నష్టం అయి ఉండొచ్చు? ఒక్కొక్క బండికి కావచ్చు మినిమం బండికి వచ్చేసి 3,000-4,000 దాకా అవుతుంది మేడం. ఆయిల్ అయితే దాని సర్వీసింగ్ అయితే వాటర్ వాష్ అయితే 4,000 నుంచి 5,000 మధ్యలో అయితే ఖచ్చితంగా అవుతుంది మేడం. ప్రతి బండికి కూడా అట్లా అవుతుంది.
ఇప్పుడు స్పేస్ పార్ట్కి మీ దగ్గరికి స్పేర్ పార్ట్స్ కోసం వస్తూ ఉంటారు, అలాంటివి చిన్న చిన్న డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మళ్ళీ వాటికి మొత్తానికి కలిపి మీరు చెప్తున్నారా? అవును మేడం, మొత్తాన్ని కలిపే చెప్తున్నాను. ఇంకా ఒక్క ఇంట్లో పరిస్థితి చూస్తుంటే అదే ఈ రోజుల్లో అయితే ప్రతి అక్కడ ఆడవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళకి అంటే ఒక్కొక్క ఇంట్లో 2-3 బండ్లు ఫ్యామిలీకి కలిపి ఒక కారు ఉండే పరిస్థితి. ఈ వరదల వల్ల కంప్లీట్గా మునిగిపోయి అంటే ఈ ఒక్క బండికి ఒక 3,000-4,000 ఉండొచ్చు అంటున్నారు. అదే కార్ అయితే ఎంత నష్టం జరిగి ఉండొచ్చు అంటారు? ఇంకా ఎక్కువగా ఉంటుంది మేడం. కార్కి ఆయిల్స్ అవి వాటికి ఎక్కువ పడుతుంది కదా, వాటికి ఎక్కువగా ఉంటుంది మేడం. మా 3 వీలర్ 4 వీలర్ సెక్షన్ మేడం, అది మా కమర్షియల్ వెహికల్సే చేస్తాము. కారు గురించి మాకు ఐడియా లేదు. అంటే కార్ గురించి సుమారుగా బండికే 4,000 అంటే కార్కి సుమారుగా 10,000 దాకా అయి ఉండొచ్చు. అంటే ఒక్క ఇంట్లో పోల్చుకుంటేనే సుమారుగా ఒక బండికి మాత్రమే ఒక 15,000 నష్టం అయింది అని మనం గమనించవచ్చు. ఇక్కడైతే పరిస్థితి చూస్తుంటే చాలా దయనీయంగా అనిపిస్తూ ఉంది. ఇవంతా చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా. ఈ రోజు ఈ ఆటోమొబైల్స్ మనం కవర్ చేయడంలో భాగంగా ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం జరిగింది.